హలో అండి. వెల్కమ్ టు మై ఛానల్ ఏ టు జెడ్ తెలుగు టిప్స్. ఈరోజు మన వీడియోలో ఉసిరికాయతో పులిహోర చేయబోతున్నాను. ఇది చాలా తొందరగా చేసేసుకునే రెసిపీ అండి. చాలా టేస్టీగా ఉంటుంది. లంచ్ బాక్స్లో కూడా చాలా బాగుంటుంది. పిల్లలు కూడా ఇష్టపడి తింటారు. ఉసిరికాయలో ఉండే పోషకాలు తెలిస్తే రెగ్యులర్గా చేసుకుని తింటారండి ఇది అందరూ. విటమిన్ సి ఉంటుందండి ఈ ఉసిరికాయలో. ఈ ఉసిరికాయని రెగ్యులర్గా తినడం వల్ల మన బాడీలో రోగనిరోధక శక్తి కూడా పెరుగుతుంది. ఈ వింటర్ సీజన్‌లో పిల్లలకి ఉసిరికాయని పెడితే జలుబు, దగ్గు దరిచేరకుండా ఇమ్యూన్ సిస్టమ్‌ని డెవలప్ చేస్తుంది. మీరు కూడా ఒకసారి ట్రై చేయండి ఈ రెసిపీని. ఖచ్చితంగా నచ్చుతుంది. ముందుగా ఎవరైతే నా ఛానల్‌ని కొత్తగా చూస్తున్నారో ప్లీజ్ నా ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలాంటి హెల్తీ రెసిపీస్ అన్నీ నా ఛానల్‌లో చూడొచ్చు. ఇంకెందుకు ఆలస్యం, పోషకాలతో నిండిన ఈ రెసిపీ ఎలా తయారు చేసుకోవాలో చూసేద్దామా? ముందుగా ఒక కప్పు రైస్ తీసుకుని 2, 3 సార్లు బాగా వాష్ చేసుకున్నాక కప్పు రైస్‌కి 2 కప్పుల వాటర్ అనేది పోసుకోవాలి. కొన్ని చుక్కల ఆయిల్‌ని కూడా వేసుకొని మూత పెట్టుకొని ఉడికించుకోవాలి. రైస్‌లో ఆయిల్ వేసి ఉడికిస్తే అన్నం పొడి పొడిగా ఉంటుందండి. తర్వాత కప్పు రైస్‌కి 4 మీడియం సైజ్ ఉసిరికాయలను తీసుకున్నాను. పులుపు ఎక్కువగా కావాలనుకునే వాళ్ళు ఇంకొక ఉసిరికాయని కూడా తీసుకోవచ్చు. ఇప్పుడు వీటిని తురిమి పెట్టుకోవాలి. ఇలా తురిమి పక్కన పెట్టుకోవాలండి. ఇప్పుడు పులిహోరకి తిరగమాతను ఎలా వేసుకోవాలో చూద్దాం. స్టవ్ ఆన్ చేసి కడాయిని పెట్టి 1 టేబుల్ స్పూన్ దాకా ఆయిల్ వేసుకుని ఆయిల్ హీట్ అయ్యాక ముందుగా వేరుశనగ పప్పును వేసి వేయించుకోవాలి. ఇవి వేగాక తీసి పక్కన పెట్టుకోవాలి. అలాగే జీడిపప్పును కూడా వేసి వేయించుకుని పక్కన పెట్టుకోవాలి. ఆ తర్వాత కడాయిలో ఒక ఎండుమిర్చిని కట్ చేసి వేసుకోవాలి. ఆవాలు 1 స్పూన్, అలాగే జీలకర్ర, పచ్చిశనగపప్పు 1 స్పూన్, ఒక రెమ్మ కరివేపాకు కూడా వేసుకుని ఒకసారి బాగా కలుపుకోవాలి. తర్వాత కొద్దిగా పసుపు కూడా వేసుకుని కలపాలి. ఆ తర్వాత 4 పచ్చిమిరపకాయలని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి వేసుకుని బాగా కలపాలి. మీరు చేసుకునేటప్పుడు పచ్చిమిరపకాయలు మీరు తినే కారాన్ని బట్టి వేసుకోండి. ఇవన్నీ వేగిన తర్వాత స్టవ్‌ని ఆఫ్ చేసి ఇందాక మనం తురిమి పెట్టుకున్న ఉసిరికాయలను వేసుకుని బాగా కలుపుకోవాలి. ఉసిరికాయ తురుముని ఎక్కువసేపు వేయించితే దానిలో ఉండే పోషకాలనేవి పోతాయండి. అందుకని స్టవ్ ఆఫ్ చేసుకున్నాక తిరగమోత వేడికి దీన్ని వేయించుకుంటే సరిపోతుంది. ఇప్పుడు ఒక బౌల్ తీసుకుని మనం ఉడికించిన రైస్‌ని దానిలో వేసుకోవాలి. తర్వాత రుచికి సరిపడా ఉప్పును వేసి బాగా కలుపుకోవాలి. ఇలా కలుపుకున్నాక తిరగమోతను కూడా రైస్‌లో వేసుకుని బాగా కలపాలి. తర్వాత ఇందాక మనం వేయించి పెట్టుకున్న జీడిపప్పు, అలాగే వేరుశనగ పప్పును కూడా వేసుకుని కలుపుకోవాలి. ఇలా కలుపుకున్నాక కొద్దిసేపు పక్కన పెట్టి తర్వాత ఉప్పు సరిపోయిందా లేదా చూసుకుని సరిపోకపోతే మరలా వేసుకొని కలుపుకోండి. కలిపిన వెంటనే టేస్ట్ చూస్తే తెలియదండి. పులిహోర ఏది చేసుకున్నా పులుపు అనేది రైస్ పట్టడానికి టైం పడుతుంది. వేడి మీద చూస్తే తెలియదు. చూసారు కదా! ఎంతో టేస్టీగా పుల్ల పుల్లగా చాలా బాగుంటుందండి ఉసిరికాయ పులిహోర. నేను చెప్పిన టిప్స్‌ని ఫాలో అవుతూ చేయండి. చాలా బాగా వస్తుంది ఈ రెసిపీ. ఒక్కసారి ఖచ్చితంగా అందరూ ట్రై చేయాల్సిన రెసిపీ అండి ఇది. మీకు ఈ వీడియో ఎలా అనిపించింది అనేది నాకు కామెంట్ చేయండి. అలాగే ఈ రెసిపీని మీ ఫ్రెండ్స్‌కి, ఫ్యామిలీ మెంబర్స్‌కి కూడా షేర్ చేయండి. ఇలాంటి హెల్తీ అండ్ టేస్టీ రెసిపీస్ నా ఛానల్‌లో ఉన్నాయండి. ఒకసారి చూడండి. అలాగే ఈ రెసిపీ మీలో ఎవరైనా ట్రై చేస్తే టేస్ట్ ఎలా వచ్చింది అనేది నాకు కామెంట్ చేయండి. అలాగే నా ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్, లైక్ అండ్ షేర్ ఆల్సో. థాంక్స్ ఫర్ వాచింగ్.